సో డైరీ ఫార్మర్స్ కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మీ ఫామ్లో మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చిన్న చిన్న టెక్నిక్స్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫీడింగ్ అనమాట. సో మీరు ఎంత ఎగిరినా కూడా భూమిని దాటి పోలేం కదా. సో మన కాళ్ళు ఎప్పుడు భూమి మీదనే ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఏం చేసుకున్నా ఫీడింగ్ అనేది ప్రాపర్గా లేకపోయినట్లయితే మిల్క్ ప్రొడక్షన్ అయితే ఇంప్రూవ్ కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా దాంట్లో ఏంటంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి, అదేవిధంగా దానం. పచ్చిగడ్డిలో లెగ్యూమ్స్, నాన్ లెగ్యూమ్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే రెండోది ఏంటంటే చాలామంది ప్రాక్టీస్ చేస్తారు, అయినా కూడా మినరల్ మిక్చర్ అనేది డైలీ 50 గ్రాములు, పొద్దున 25 గ్రాములు, సాయంత్రం 25 గ్రాములు, లేదంటే ఒకటేసారి 50 గ్రాములు మినరల్ మిక్చర్ ఖచ్చితంగా ఇవ్వండి. దీని ద్వారా కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాంతోపాటు కొంచెం ఉప్పు, సాల్ట్ కూడా దాని ఫీడ్లో కానీ వాటర్లో కానీ వేయండి. దాని ద్వారా కూడా ఎంతో కొంత పాల ఉత్పత్తి అయితే పెరుగుతుంది. ఇంకా రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే చాలా వరకు మనం వాటర్ ఇస్తాం, కానీ వాటర్తో కూడా పాల ఉత్పత్తి డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ వాటర్ ఉన్నట్లయితే పాల ఉత్పత్తి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతిరోజు కనీసం 50 నుంచి 80 లీటర్ల వాటర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అది చాలా క్లీన్గా ఉండాలి, పశువుకి కూడా తాగేలాగా ప్యాలెటబుల్గా అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు ఈ 2 జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇక మూడోది డీవార్మింగ్. చాలామంది డీవార్మింగ్ చేయరు. 3 నుంచి 6 నెలలకు ఒకసారి డీవార్మింగ్ టాబ్లెట్స్ అయితే వేయండి. ఏం వేయాలనేది మీ లోకల్ పశువైద్యుని అడగండి. ఇకపోతే నాలుగోది చాలా ముఖ్యం. మనం పాల ఉత్పత్తిని పెంచకపోయినా పాల ఉత్పత్తిని తగ్గించేవి కొన్ని ఉంటాయి. దాంట్లో మొదటిది మాస్టైటిస్, అదేనండి పొదుగువాపు. పొదుగువాపు రాకుండా ఉండడానికి మంచి జాగ్రత్తలు అయితే పాటించాలి. చేతులు క్లీన్గా ఉండాలి, అడ్డరు క్లీన్గా ఉండి, అదేవిధంగా పశువు కూర్చున్న ప్లేస్ను ఎప్పుడూ క్లీన్గా ఉంచినట్లయితే పొదుగువాపు రాదు. పొదుగువాపు రాకపోవడం ద్వారా కూడా పాల ఉత్పత్తి అనేది తగ్గిపోదు, అది కూడా లాభం. సో పొదుగువాపు నుంచి అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. పొదుగువాపు రాకుంటే చాలు, మన మిల్క్ ప్రొడక్షన్ ఒక లాక్టేషన్లో 20 నుంచి 30 లీటర్లు వరకు మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఏంటంటే షెల్టర్ అనేది బాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలానే చాలా రోడ్డుకి వదిలేయకూడదు. ఖచ్చితంగా వెంటిలేషన్ అనేది బాగా ఉండి పశువుకు ఒక రకమైన స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని అయితే కల్పించేలాగా ఉండాలి. వర్షం, ఎండ నుంచి కాపాడుతూ ఉండాలి. ఇది కూడా కొంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇకపోతే మిల్కింగ్ టెక్నిక్స్, పాలు తీసే విధానం చాలా వరకు రైతులు ఇది పాటిస్తారు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఒకే సమయానికి పాలు తీస్తుండాలి. సో ఇండైరెక్ట్గా దాని బ్రెయిన్లో ఇప్పుడు పాలు తీస్తున్నారు అనేటువంటి ఒక ఐడియా అయితే వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే పాల ఉత్పత్తి అనేది తగ్గదు. రెండోది ఏంటంటే సేమ్ పర్సన్ ఉంటే చాలా మంచిది. మూడోది 100% అడ్డర్ అనేది ఎంప్టీ చేయాలి. పొదుగు నుంచి పాలు మొత్తాన్ని తీసేయాలి. కొన్ని పాలున్నా కూడా అది ఏమవుతుందంటే రేపటి ప్రొడక్షన్కి ఇబ్బంది అవుతుంది. మాస్టైటిస్ వంటి వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే వీటితో పాటు కొన్ని ఫీడ్ చేంజెస్, నేను నిన్ననే మొన్న చెప్పాను, బెల్లం పెట్టాలి. రోజుకో 250 గ్రాముల బెల్లం పెట్టడం వల్ల ఎనర్జీ అనేది ఉండి పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాంతోపాటు కొందరు ఏం చెప్తుంటారంటే ఆవ నూనె, ఆవ చెక్కను కానీ యాడ్ చేయడం ద్వారా, దాంతోపాటు కొంచెం వెల్లుల్లిని యాడ్ చేయడం ద్వారా ఇవి పాల ఉత్పత్తిని పెంచుతాయని నమ్ముతుంటారు. ఇది రెగ్యులర్గా కాదండి, 15 రోజులకు ఒకసారి అట్లా పెట్టండి. దాని ద్వారా కూడా మన పాల ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రైతులకు తెలుసు, దూడల సంరక్షణ. చాలా వరకు ఇండియన్ కండిషన్లో తల్లి దూడ ఉన్నప్పుడే పాలిస్తుంది కాబట్టి దూడల్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. దూడల్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే పాల ఉత్పత్తి అనేది తగ్గదనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు ఖర్చుతో కూడుకున్నవి కాదు, కేవలం మేనేజ్మెంట్తో కూడుకున్నవి, అంటే యాజమాన్య పద్ధతులు. రైతులు జస్ట్ మన డైరీ ఫామ్ని అబ్జర్వ్ చేసి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే పాల ఉత్పత్తిలో తేడా అనేది గణనీయంగా గమనిస్తారు. అదేవిధంగా మీ ఆదాయంలో పెరుగుదల కూడా ఖచ్చితంగా చూస్తారన్నమాట. సో ఇలాంటి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీకు తెలిసిన ఒక 3 రైతులకైతే షేర్ చేయండి. ఎందుకంటే ఈ చిన్న జాగ్రత్తలు తెలిసి కూడా మనం పాటించాం, తద్వారా ఉత్పత్తిలో లోపాలు తగ్గి రైతు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా రైతు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. జై హింద్. థ్యాంక్ యూ.